హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మా అపార్ట్మెంట్ వినాయకుడికి శనగలు ప్రసాదం ఇద్దాం అనుకుని నైటే నానబెట్టుకున్నాము. శుభ్రంగా కడిగేసుకుని ఇలా తాలింపు సర్దుకుని ఒక పెద్ద బౌల్లో తాలింపు అయితే వేసేసాము. రోజు పంతులు గారు వస్తున్నారు, ఎవరో ఒకళ్ళు ప్రసాదం ఇస్తుంటే పూజ చేస్తున్నారు. వీలైన వారు పీటల మీద కూర్చుని దంపతులు పూజ చేసుకుంటున్నారు. మేమైతే ప్రసాదం ఒకటే ఇచ్చాము, బిజీగా ఉండి మా ఇంట్లో ఎవరో కూర్చోలేదు. ప్రసాదం ఇస్తానన్నాను, ఇది శనగలు తాలింపు పెట్టి పంపించేశాను కిందకు. కింద వినాయకుడు అయితే ఇదండి, ఇలా వినాయకుడిని పెట్టారు. రోజు ప్రసాదాలు ఇస్తున్నారు. కమిటీ వాళ్ళు అపార్ట్మెంట్లో ఎవరో ఒకళ్ళ చేత పూజ చేయించి పంతులు గారు వస్తున్నారు. నిన్న సాయంత్రం అయితే ఆదివారం కదా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పిల్లలందరికీ అని మెజిషియన్, మ్యాజిక్ షో, డాల్ షో అని పెట్టారు. డాల్ టాకింగ్ది. ఈ మెజిషియన్ అంతా అయ్యాక డాన్స్ చేశారు పిల్లలతోటి. ఈ మెజిషియన్ అయితే ఏదో ఒక లెటర్స్ చెప్పమని, ఆ లెటర్స్ కరెక్ట్ అయితే ఇలా పిల్లలకి ఇలా చాక్లెట్లు ఇచ్చారు. ఇది మా మనవరాలు. తినకు కూడా ఏదో మ్యాజిక్ షో లాగా ఏదో చెప్తూ తీస్తూ అది కరెక్ట్ అయితే ఇస్తున్నారు. ఈ అబ్బాయికి అయితే 3 చాక్లెట్లు వచ్చినాయి, మా మనవరాళ్ళకి 2 వచ్చినాయి. ఈ అబ్బాయి నెగ్గాడు. మొత్తానికి ఇలా అయితే అలరించారు పిల్లల్ని అందరినీ. పిల్లలు అయితే చాలామంది వచ్చారు. ఇంకా లాస్ట్కి అందరితో ఇలా జనగణమన పాడించారు. ఈ మెజిషియన్ అయితే ఉట్టి క్లాత్లోంచి పెద్ద ఫ్లాగ్ని తీశాడు. ఇంక ఈ తర్వాత అయితే ఇవాళ అయితే సెలవు ఇచ్చేశారు కదా స్కూలు. మార్నింగ్ ఒకటే అల్లరి చేస్తున్నారని పెయింటింగ్ వేసుకోమన్నాము. టీవీలో పెయింటింగ్ పెట్టి అది చూసుకుంటూ వేసుకోమంటే వేసుకుంటూ కూర్చున్నారు పిల్లలు. ఈ హౌస్ పెయింటింగ్ని తన పేపర్ మీద డ్రా చేసుకుని పెయింటింగ్ వేసుకుంటున్నారు ఇద్దరూను. సమన్విత కొంచెం పెయింటింగ్ బాగానే వస్తుంది, గౌతమ్కి అంత సరిగా రాదు, చిన్నవాడు మూల, కానీ ట్రై చేస్తున్నారు. ఇదేనండి లాస్ట్కి సమన్విత వేసిన పెయింటింగ్ అయితే హౌస్ పెయింటింగు. పాపకు జ్వరం తగ్గిందంటే మళ్ళీ గౌతమ్కి జ్వరం వచ్చింది. రోజు ఇంట్లో ఎవరికి జ్వరం వస్తూనే ఉంది. ఒక నెల రోజుల నుంచి అయితే మా ఇంటి నుండి జ్వరం అయితే వదిలిపెట్టట్లేదు. మొత్తానికి పిల్లలు అయితే హౌస్ పెయింటింగ్ బాగానే వేశారు. సన్ను, మేఘాలు, ఇల్లు పైనుంచి